ఏపీలో జరగనున్న 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఇప్పటి నుంచి స్ట్రాటజీ మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్లో జరగనున్న 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఇప్పటి నుంచే స్ట్రాటజీ మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరో 8 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ స్పీకర్ వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి సన్నిహితంగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, అన్నం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీకి అనుబంధంగా ఉన్న కారణంగా బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ 8 మంది సభ్యులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. వీరి నుంచి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ రాజ్యసభ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నోటిఫికేషన్కు ముందే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు స్పీకర్.